ప్రైజ్ లార్డ్. బాగున్నారా? 2 దశలోనికయులకు 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. జీవితంలో అస్థిరంగా బ్రతకాలని ఎవరూ ఆశించరు. అందరూ స్థిరపడాలని కోరుకుంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఇల్లు నిర్మించుకోవడం అయినా, జీవితంలో ఏదైనా సరే స్థిరంగా ఉండాలని ఆశిస్తారు. దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని కూడా స్థిరపరుస్తాను. అస్థిరత అనేది ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడా అస్థిరత ఉన్నా అది చాలా బాధాకరమైనటువంటిది. కుటుంబ బాంధవ్యాలలో కూడా అస్థిరత ఉందనుకోండి. ప్రేమ లేకపోవడం, ఒకరి పట్ల ఒకరు క్షమించుకోలేకపోవడం, మనశ్శాంతి లేకుండా జీవించడం అటువంటిది అనేక కుటుంబాలలో మనం చూస్తున్నాం. చిన్న విషయాలకి చినిగి గాలివానగా మార్చుకొని అనుమానాలు, ద్వేషాలు, క్రోధాలు పెంచుకొని వారి బ్రతుకులను ఒకరికొకరు దూరం చేసుకుంటున్నారు. ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చీటికి మాటికి అనారోగ్యం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో విసిగిపోతాడు. ఆర్థిక విషయాల్లో మాటిమాటికి అప్పులు పాలవడం, ఒక అప్పు తీరిస్తే మరొక అప్పు రావడం, అనేక విధాలైన ఇబ్బందులు, టెన్షన్స్. ఇది ఎవరు ఇష్టపడేది కాదు. ఇక్కడ దేవుని వాగ్దానం ఏం చెప్తుంది? నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఎందులో స్థిరపడాలి? విశ్వాస జీవితంలో మనం స్థిరపడాలి. భక్తిలో స్థిరపడాలి. క్రీస్తు యేసునందున్న కృపలో మనం స్థిరపడాలి. దేవుని యందు విశ్వాసంలో, ప్రార్థనలో, భయభక్తిలో, పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో మన ఆత్మీయ స్థితి స్థిరంగా ఉన్నట్టు. క్రీస్తు యేసునందు నిరీక్షణలో కొన్ని పరిస్థితులు మనల్ని దేవుని మీద నుండి నిరీక్షణ లేకుండా చేస్తాయి. అట్టి విషయాల్లో కూడా స్థిరమైన వారిగా ఉండండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు చదువుతుండగా 2 నివాసాలున్నాయి. ఒకటి ఇసుక మీద కట్టబడింది. రెండో నివాసం అంటే ఆత్మీయత లేకుండా, భక్తి లేకుండా, పైపైన నామకార్థ జీవితంతో కట్టుకున్న ఆత్మీయ జీవితం. మరొకరు అంటే బండ మీద కట్టబడిన ఆత్మీయ జీవితం. క్రీస్తు యేసు యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆత్మీయంగా బ్రతకాలని ఆశపడి విశ్వాసంలో కట్టబడిన వారు. రెండో నివాసాలే ఇసుక మీద కట్టబడ్డ నివాసం. చాలా వేగంగా కట్టబడింది. కానీ వాన వచ్చినప్పుడు, వరద వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు హఠాత్తుగా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ రాతి మీద కట్టబడింది నివాసం స్థిరంగా నిలబడింది. అంటే అస్థిరమైపోయిన నివాసం స్థిరంగా నిలబడని నివాసం. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మనందరం కూడా స్థిరమైన నివాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీరు కోరుతున్నారు. మనం అంతా కూడా స్థిరంగా ఉండాలనేదే ప్రభు చిత్తం. మీ ఆత్మీయ స్థితిలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లో కూడా ప్రభువు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.